వికసిత్ భారత్ ను 2047 నాటికి సాకారం చేస్తామన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. దీనికి అన్ని రాష్ట్రాలు కలిసి రావాలన్నారు. భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు ఇదే సరైన సమయమన్నారు. మరోవైపు నీతి ఆయోగ్ సమావేశంలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని సీఎం మమతా బెనర్జీ వాకౌట్ చేశారు. మమతా ఆరోపణలను నీతి ఆయోగ్ సీఈఓ ఆర్థిక మంత్రి ఖండించారు. వికసిత్ భారత్ లక్ష్యంగా ఢిల్లీలో 9వ నీతి ఆయోగ్ సమావేశం జరిగింది. రాష్ట్రపతి భవన్ కల్చరల్ హాల్లో జరిగిన భేటీకి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులతో పాటు లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరయ్యారు. అభివృద్ధి చెందిన భారత్ను తయారు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నీతి ఆయోగ్ చర్చించింది. నీతి ఆయోగ్ సమావేశాలకు చివరి నిమిషంలో చాలా రాష్ట్రాలు గైర్హాజరయ్యాయన్నారు ఆ సంస్థ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం. మీటింగ్కు రాకపోవడం వల్ల ఆ రాష్ట్రాలకే నష్టమన్నారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, బీహార్, ఢిల్లీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, పుదుచ్చేరి రాష్ట్రాల సీఎంలు హాజరు కాలేదన్నారు. మొత్తం 26 మంది సీఎంలు, లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొన్నారని చెప్పారు. A Viksit Bharat, which is a developed India by 2047, cannot be achieved just by wishful thinking. You must have tangible goals which have to be pursued. And he said that the chief ministers have a major role in this, and that's why it was being discussed here. It is because a lot of the action for Viksit Bharat is the collective action of states. నీతి ఆయోగ్ మీటింగ్ లో మాట్లాడనివ్వలేదని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపణల్లో నిజం లేదన్నారు బీవీఆర్ సుబ్రహ్మణ్యం. రాష్ట్రాల ఆల్ఫాబెటిక్ ఆర్డర్లోనే సీఎం కు మాట్లాడే ఛాన్స్ ఇచ్చామన్నారు. అయితే సీఎం మమత కోరిక మేరకు గుజరాత్ కంటే ముందే ఆమెకు మాట్లాడే అవకాశం ఇచ్చామని చెప్పారు. ప్రతి ఒక్కరికి 7 నిమిషాలు టైం కేటాయించామన్నారు. బెంగాల్ వెళ్లే ఫ్లైట్ మిస్ అవుతుందనే తొందరలోనే నీతి ఆయోగ్ పై తప్పుడు ఆరోపణలు చేశారన్నారు బీవీఆర్ సుబ్రహ్మణ్యం. Chief Minister is allotted 7 minutes, and what happens is the Raksha Mantri just does that on his table. That's it, and that's it. And then she said that, look, I would have liked to speak for more time, but I'll not speak anymore. That was it. There was nothing more. We all heard. She made her points, and we respectfully heard and noted her points, which will be reflected in the minutes. నీతి ఆయోగ్ సమావేశంలో రాష్ట్రాలకు ప్రధాని మోదీ కీలక సూచనలు చేశారు. వికసిత్ భారత్ కలను 2047 నాటికి నిజం చేస్తామన్నారు. దీనికి రాష్ట్రాలన్నీ కలిసి రావాలన్నారు. ఈ దశాబ్దంలో శాస్త్ర సాంకేతికంగా పెనుమార్పులు రానున్నాయన్నారు. దీన్ని భారత్ అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉందన్న మోదీ వ్యాఖ్యలను ట్వీట్ చేసింది నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ మీటింగ్ ఎన్డీఏ నేతల భేటీలా ఉందన్నారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఎన్డీఏలోని చంద్రబాబుకు 20 నిమిషాల పాటు మాట్లాడే సమయం కేటాయించారన్నారు. అలాగే అస్సోం, ఛత్తీస్గఢ్, అరుణాచల్, గోవా ముఖ్యమంత్రులు కూడా 15 నుంచి 20 నిమిషాలు ప్రసంగించారన్నారు. తనకు మాత్రం 5 నిమిషాలు కేటాయించారని, దీంతో చేసేదేమీ లేక బాయ్కాట్ చేశానన్నారు మమత. आगे जो बोला है 5 जून उन लोगों ने कोई भी नहीं बोला, पोजीशन से मैं एक ही आया, लेकिन నీతి ఆయోగ్ మీటింగ్ లో ప్రతి ఒక్కరికి మాట్లాడే అవకాశం ఇచ్చామన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. తను మాట్లాడుతుంటే మైక్ కట్ చేశామని బెంగాల్ సీఎం మమత ఆరోపణల్లో నిజం లేదన్నారు నిర్మలా. But it's unfortunate that the Chief Minister of West Bengal, Mamata Banerjee, has claimed that as switching off her mic. If she is reminded that her time is over, even with the mic on, she could have requested that she is going to continue speaking like some other chief ministers did. But she chose to use that as a excuse so that she can get out of the meeting. And after getting out of the meeting, for her to say that the mic was switched off is just so unfortunate. సీఎం రేవంత్ రెడ్డి నీతి ఆయోగ్ మీటింగ్ ను బహిష్కరించడం సరికాదన్నారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలానే వ్యవహరించిందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అదే రూట్ లో నడుస్తుందన్నారు. తెలంగాణకు రైల్వే బడ్జెట్ లో 5,000 కోట్లు కేటాయించామన్నారు ప్రహ్లాద్ జోషి. नीति आयोग का बाइकआउट, तो नीति आयोग में आपको जो बोलना है, जो नीति में बदलाव लाना है, तो उसमें आपको बोलने का एक बहुत बड़ा मौका है. बाइकआउट करने से आपको तेलंगाना के जो आप विषय रख सकते थे, पक्ष रख सकते थे. నీతి ఆయోగ్ అనేది ఫెయిల్యూర్ కాన్సెప్ట్ అని ఆరోపించారు ఆర్జేడీ ఎంపీ మనోజ్ జా. ప్రణాళిక సంఘాన్ని నెహ్రూ ఏర్పాటు చేశారు కాబట్టి దాన్ని రద్దు చేశారన్నారు. నీతి ఆయోగ్ ను ఏ లక్ష్యం కోసమైతే పెట్టారో దాన్ని సాధించలేకపోయిందన్నారు మనోజ్ జా. प्लानिंग कमीशन से क्या दिक्कत है? सिर्फ इसलिए ना कि नेहरू के जमाने से वो था,
तो नेहरू के जमाने की तो बहुत सारी चीजें आप ढो रहे हैं, चाहे वो अब तीसरा टर्म ले ले, मैथमेटिकल रियलिटी से हकीकत नहीं बदलती है। और वहां मैं नीति आयोग को फेलियर मानता हूं, इट्स अ फेल्ड आइडिया। నీతి ఆయోగ్ మీటింగ్ పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు ఎన్డీఏ నేతలు. కేంద్రమే పక్షపాత వైఖరి ప్రదర్శిస్తుందని ఆరోపించారు ఇండియా కూటమి నేతలు.